ఫర్దర్ గా ఆ కుటుంబానికి ఏవి రావాల్సిన అవసరం అంటే వాళ్ళకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు శాంక్షన్ లో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా లోన్స్ బీసీ లోన్స్ కానీ ఏమొచ్చినా మొదటి ప్రాధాన్యత ఆ కుటుంబానికి ఇవ్వాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం చెప్పినాం, అందరం నిర్ణయించాం. ఇక్కడ ఎక్స్ఎంపీ గారు, ఇక్కడ అన్న కాంగ్రెస్ లీడర్ గారు, అన్న గోపన్న గారు, ఉప సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సర్పంచ్ బీజేపీ అధ్యక్షులు మాజీ డిప్యూటీ సర్పంచ్ రామకృష్ణ గారు ఉన్నారు. ఇక్కడ అందరం ఉన్నాం. మా ఊర్లో ఎక్కడ ఎటువంటి పార్టీ వ్యత్యాసాలు లేవు, ఏం లేవు. ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. మేము ముందలుండి 100% తొందరలోనే, అంటే ఇప్పుడు ఎట్లా ఇండ్లు వస్తున్నాయి, తొందరలోనే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నాయి, 2 ఇళ్ళు ఇప్పిస్తాం. బీసీ లోన్లు వచ్చిన వాళ్ళకి మేమందరం ముందర ఉండి ఇప్పిస్తామని మీకు పత్రిక ఒకటిగా తెలియదు. సార్ ఇంకొకటి, నేను ఇక్కడ స్థానికులను అడిగిన దాని ప్రకారం వాళ్ళు చెప్తారంటే ఈ గుంత దాదాపు ఒక 6 months నుంచి 8 months నుంచి 1 year లోపు నుంచి ఉంది. మేము చెప్పినా కూడా అధికారులు కూడా పట్టించుకోలేరు. భవిష్యత్తులో కూడా వేరే వాటిలో కూడా ఈ విధంగా కాకుండా కనీసం చేయాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. దానిపైన మీ స్పందన? 1 year లో లేదండి, ఎందుకంటే అది యాక్చువల్లీ మాకంతా తెలుసు కదా, మేము ఇక్కడే ఉంటాం లోకల్లో. మేము ఇక్కడ హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి